హాయ్ ఫ్రెండ్స్, మీ శివానీని. వెల్కమ్స్ టు అవర్ ఛానల్ శివాని డే వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా రాత్రి మేము శ్రీ సాయి లాడ్జ్కి వచ్చిన్నాము. ఇంకా అక్కడే రూమ్ తీసుకున్నాము. మేము హైదరాబాద్ టార్గెట్ అనుకున్నాం కానీ చేయటానికి అవ్వలేదు. ఇంకా 145 కిలోమీటర్స్ ఉంది హైదరాబాదు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఏంటంటే హోటల్ ముందు పక్కనే మొత్తం బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిండారు. మేము వచ్చేసి పూరి తీసుకున్నాము. చాలా బాగుంది పూరి. వాడు వచ్చేసి 20 రూపాయలు అన్నారు. కాకపోతే ఇంకెక్కువ తినేక అవ్వదని చెప్పేసి ఇంకేం తినలేదు. పూరి ఒకటి తీసుకున్నాము. టిఫిన్లు అన్నీ చాలా బాగున్నాయి. చట్నీ అది కూడా చాలా బాగుంది, టేస్ట్ అది. కాకపోతే కావాలంటే కనుక లోపల పక్కన హోటల్లో కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. మేము వచ్చేసి ఆరాంగా బయట కూర్చుని ఫస్ట్ బెంగళూరు ఇంకా హైదరాబాద్ అనుకున్నాం జర్నీ. ఇంకా 145 కిలోమీటర్లు ఉండేటప్పటికి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా జర్నీ చేయడం కష్టం అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ శ్రీ సాయి లాడ్జ్ కనపడింది. ఇంకా అక్కడే రూమ్ తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగుంది అనిపించింది రూమ్ అది కూడా. ఇంకా నాకు వచ్చేసి కాలు కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. ఆల్రెడీ నేను బ్యాండేజ్ చేసుకుని బయలుదేరాను. స్వెల్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాండేజ్ కట్టి దాని మీద సాక్స్ వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్తకోటని ఇంకా నాగపూర్ అనుకుంటున్నాము, బయలుదేరుతున్నాము. ఇవాళ కొంచెం లేట్ నైట్ దాకా చేస్తాం జర్నీ. ఫుల్ టైర్డ్, బాగా ఎక్కువసేపు నిద్రపోయాం. అందుకే లేట్ అయిపోయింది. లేచి రెడీ అయ్యి అట్లాగే ఫుల్ టిఫిన్ అంతా చేసుకుని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా హైదరాబాదు 68 కిలోమీటర్ ఉంది. ఇంకా అక్కడ జాంకాయలు కనపడ్డాయి. సర్లే బ్రేక్ తీసుకున్నట్టు ఉండదని చెప్పేసి ఇంకా అక్కడ ఆగాము. ఇంకా హైదరాబాదు 40 కిలోమీటర్స్ ఉంది. స్మాల్ బ్రేక్. మధ్యలో జాంకాయలు ఉన్నాము. 12:30 అయింది, 12:30 అయింది. 10కి బయలుదేరాము. మధ్యలో అరగంట నేను పూరి తిన్నారు కదా, నిద్ర వస్తుందని ఒక బస్ స్టాప్లో షెల్టర్ ఉంది కదా, అక్కడ గట్ట మీద ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నారు. దాంతో ఇంకా లేట్ అనమాట. హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా పోలీసెస్ చాలామంది కనపడ్డారు రోడ్డు కట్ సైడు. ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి. రోడ్ అయితే అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడు సిటీ బయటకు వెళ్ళడానికి ఇంకా అంత టైం పట్టుద్ది అనమాట. అన్ని కిలోమీటర్లు ఉంది, 32 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ కొద్దిగా హైవేలో కలిస్తే. అసలు రోడ్డు బాగాలేదు. అదిగాక ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నాకైతే అసలు భయం అనిపించింది.
करना ज़्यादा नहीं रहता, ये नीचे से ऐसा नहीं यहाँ से इंदिरा पार्क ये रोड है ना, ये ऐसा जा सकते హైదరాబాద్లో కొబ్బరి నీళ్ళు ఇంకోటి ఇచ్చేయండి కాయ 50 రూపాయలు ఇవి వచ్చి 30 ఇవి 50 హైవే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయాము. వాన మాత్రం చాలా జోరుగా ఉంది. ఇంకా ఆ టైంలో ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఉండి కొంచెం తగ్గిన తర్వాత ఇంకా అదే వానలో ఇంకా కంటిన్యూ అయ్యాము రెయిన్ కోట్లు వేసుకుని. ఒక చోట మాల్ దగ్గర నేను చికెన్ రోల్ తీసుకున్నాను. వాన పడుతుంది దానికోసం అని చెప్పేసి ఆగాము. ఇంకా అప్పుడు చికెన్ రోల్ తీసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. వానలో తినుకుంటాను బయలుదేరాను. ఇంకా ఆ తర్వాత ఇంకా నా వీడియో చేయడానికి అవ్వలేదు. ఫుల్ వానలోనే కంటిన్యూస్గా జర్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా జర్నీ చేయడానికి కూడా అవ్వక ఇంకా ఎక్కడైనా హోటల్ దొరుకుతామని చూస్తూ ఉన్నాము. ఎక్కడ దొరకలేదు. లాస్ట్ కామారెడ్డి వెళ్ళాము. ఇంకా అక్కడ వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ ఉంది. ఇంకా అక్కడ తీసుకున్నాం అన్నమాట. దీంట్లో హోటల్ రూమ్ వచ్చేసి 2300 తీసుకున్నారు. అసలు తగ్గమన్నారు. సర్లే అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు రూమ్ ఎట్లా ఉందనే చూద్దురండి. ఇక్కడ హోటల్ రూమ్ వచ్చేసి చాలా బాగుంది. ఏసీ రూము, అట్లాగే వాష్రూమ్ అదంతా కూడా నీట్గా బాగుంది. గీజర్ అంతా కూడా ఇచ్చారు. వర్షంలో బాగా కంటిన్యూస్గా అట్లాగా వచ్చినాం కదా, కొన్ని సామాన్లు అంతా తడిసిపోయినాయి. ఇంకా ఇవన్నీ ఆరబెట్టుకుని చేసుకున్నాము. నైటు బ్యాక్ సైడ్ ఇంకా వ్యూ అనమాట, బాల్కనీ. ఇంకా అట్లాగే వీళ్ళ హోటల్లోనే కింద రెస్టారెంట్ ఉంది. చాలా బాగుందన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దాంట్లో. మేము ఎక్కువ జర్నీ చేయడానికి గొడవ లేదు. 220 కిలోమీటర్స్ ఎంతో చేసినాం అంతే. ఇంకా 390 ఉండే మాకు నాగపూర్కి. ఇంకా జర్నీ చేయటం చాలా కష్టం అనిపించేసింది. ఇంకా అవ్వదులే అని చెప్పేసి అసలు జోరు వాన, ఫుల్లు ఎక్కడ చూసినా కూడా ఏ హోటల్ కనపడలేదు ఉండటానికి అనేది. లాస్ట్కి కామారెడ్డి అనుకున్నాము. ఈ మధ్యలో ఏమైనా దొరుకుద్దాం ఆగిపోదాం అనుకున్నాం కానీ ఇంకెక్కడా దొరకలేదు. ఇంకా కామారెడ్డికి వెళ్ళినాము. వెళ్ళేటప్పటికే 9:15 అట్లా అయ్యింది. ఇంకా రూమ్ తీసుకుని ఇంకా తర్వాత ఇంకా అక్కడే హోటల్లో కింద రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాము. చాలా బాగా చేసిండారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఇక్కడ హోటల్లో ఉండటానికి కానీ ఇక్కడ ఫుడ్కి కానీ ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్ ఇంకా అవుట్స్కట్స్ రావడానికి అసలు మాకు హైవే రావడానికి అసలు చాలా టైం పట్టింది. అసలు ట్రాఫిక్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఈయన అనుకుని లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇంచు కదలాల్సి వచ్చింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ అంటా ఉండే. అప్పుడు హాలిడే కూడా అనమాట. దాంతో ఇంకా కొంచెం ఇప్పుడే కొంచెం ఫ్రీగా అనిపించింది అంటా ఉండే. నాకైతే ఆ ట్రాఫిక్ అసలు ఆ రోడ్లు చూస్తే భయం అనిపించింది.
ఈ హోటల్ ఇది వచ్చేసి పార్టీ సైజ్ చేసుకుంటారంట. స్మాల్ పార్టీ హాల్ లాగా, అంటే బర్త్డే పార్టీ అట్లా జస్ట్ ఏదన్నా సింపుల్గా చేసుకునే పార్టీస్ కంటే హాలు చక్కగా డెకరేషన్ చేశారు. ఇంకా మేము వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చినాము. బిర్యానీ ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా ముందు రోజు బిర్యానీ తిన్నాంలే అని చెప్పేసి ఇంక వద్దు అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాము. డే టైం అంతా అసలు ఏం తింటలేదు మేము, అందుకని చెప్పేసి నైట్ టైం రైస్ ఐటమ్ ఒకటి ఇస్తూ ఉన్నాము. చాలా బాగుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం. అట్లాగే మన వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.